శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 980వ నామము జ్ఞానగమ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జ్ఞాన అంటే జ్ఞానము చేత, గమ్య అంటే పొందదగినది అని అర్థం. అమ్మవారు కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. మనము జీవితంలో కొన్నింటిని ధనం ద్వారా పొందొచ్చు, మరికొన్నిటిని ఎవరి చేతైనా సిఫార్సు చేయించడం ద్వారా పొందుతాం, ఇంకొన్నిటిని ఇంకొకరిని మెప్పించి పొందుతూ ఉంటాం. కానీ ఈ మార్గాలు ఏవి కూడా ఆ పరమేశ్వర వద్ద పనిచేయవు. కేవలం జ్ఞాన మార్గమే ఆ తల్లిని దర్శింపజేయగలుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన వారు కనుకనే ఎందరో మహర్షులు, దేవతలు కూడా తపస్సు అనే జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే ఆ తల్లిని దర్శించగలిగారు. నేను అనేది ఈ రక్త మాంసాలతో కూడుకున్న ఈ పాంచభౌతికమైన శరీరం కాదని, పంచకోశాలతో కూడిన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములతో కూడిన ఈ స్థూల శరీరం కానే కాదని, అహంకారాన్ని విడిచిపెట్టి తన చేత ఈ కర్మలను చేయిస్తుంది పరబ్రహ్మ స్వరూపమేనని, ఏ పరమాత్మ యొక్క దివ్యమైన అఖండమైన చైతన్య స్వరూపమే, తేజోమయమైన భగవంతుని యొక్క దివ్య ప్రతిరూపమే తాను అని గ్రహించగలుగుతాడో అదే జ్ఞాన మార్గం. ఈ మార్గంలో పొందగలిగిందే జ్ఞానగమ్య అనే వశన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన ఆ తల్లి. ఈ జ్ఞాన మార్గాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 28వ శ్లోకంలో వివరించారు. కొందరు తమ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని యజ్ఞంలా సమర్పిస్తూ ఉంటారు. ఇంకొంతమంది కఠినమైన నిష్టల్ని యజ్ఞంలాగా సమర్పిస్తారు. కొంతమంది ఈ యోగాభ్యాసాన్ని యజ్ఞంలా చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారు, కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను అభ్యసిస్తూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. ఈ విధమైన జ్ఞాన మార్గం ద్వారా సులభ సాధ్య అయింది జగన్మాత. అందువల్లనే జ్ఞానగమ్య అనే నామంతో ఆ తల్లి సార్థకమైంది. కొంతమంది మనుషులు జ్ఞాన సంపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేదశాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని, భగవంతునిపై ప్రేమని పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సా విద్య తన్మతిర్యయ. భాగవతము భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం అని చెప్పింది. ఈ విధంగా అధ్యయన పరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞానయజ్ఞంలో నిమగ్నమైపోతారు. దీన్ని భక్తిభావంతో పెనవేసినప్పుడు అది జీవాత్మ పరమాత్మల ఐక్యతకు దారితీస్తుంది. జగన్మాత జ్ఞానమునకు విషయమైంది, జ్ఞానముచే పెంపొందగదగిందనమాట. కూర్మ పురాణం ఏం చెప్పిందంటే దేవి స్వయంగా ఇట్లు వివరించింది అని అమ్మవారు చెప్పిన విధానాన్ని కూర్మ పురాణంలో ఉంది. నా నిష్కలమైన రూపము చిన్మాత్రము, కేవల శివమైన దానిని, సమస్తమైన ఉపాధుల చేత వదలబడిన దానిని, అనంతము అమృతపరమైన నా రూపము కేవల జ్ఞానం చేత, మిక్కిలి కష్టము చేత పొందదగినది. పరమపదము జ్ఞానమే తెలుసుకొనగలదు. జ్ఞాన దృష్టి కలవారు మాత్రమే నా యందు ప్రవేశింతురు అని కూర్మ పురాణంలో అమ్మవారు సాక్షాత్తుగా అమ్మవారే చెప్పింది. అమ్మవారు పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి కదా. ఆ తల్లిని దర్శించాలన్నా, ఆ తల్లి సాన్నిధ్యానికి చేరుకోవాలన్నా జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. అందుకని జ్ఞానాదేవత కైవల్యం అంటే కేవలము జ్ఞానం మాత్రమే కైవల్యాన్ని ప్రసాదించగలదు అని. నహి జ్ఞానేన సదృశం పవిత్రామిహ విద్యతే అన్నారు. అంటే జ్ఞానంతో సమానమైంది మరొకటి లేదు. అటువంటి జ్ఞానంతోనే పరమేశ్వరి సాన్నిధ్యాన్ని పొందగలగటం సాధ్యమవుతుంది. స్వయం ప్రకాశము, ఇతరులను ప్రకాశింపచేసే జ్ఞానస్వరూపం ఆ తల్లి. కేవలం వేదాధ్యయనం చేయటం వలన, శాస్త్రజ్ఞానం సంపాదించడం వలన పరమేశ్వరి యొక్క సాన్నిధ్యాన్ని పొందటం కష్టం. ఆ అధ్యయనం చేసిన వాటిని, శాస్త్ర పాండిత్యాన్ని మానసికంగా గ్రహించగలగాలి, ఆచరణలో పెట్టగలగాలి. సంపూర్ణము, దయాపూరితము, ఎల్లలేనిది, అనంతమైనది, నిత్యము సత్యమే, పరమోన్నతమైనది అయిన జగన్మాతను పొందటానికి తాపత్రయము అనే క్లేశమును అనుభవించాలి. అప్పుడే ఆ శ్రీమాత స్వయంగా వివరించింది కదా, ఆ విధంగా అమ్మవారు మనకి లోబడుతుంది. ఈ జీవితంలో ఈ ప్రాపంచికమైన వాటిని పొందటానికి చాలా మార్గాలు ఉన్నా కూడా పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి, నిష్కల్ము, చిన్మాత్రము, పరమపద స్వరూపము అయిన తనని పొందటానికి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. అదే అమ్మవారు
మనకి స్పష్టీకరించింది కదా. కాబట్టి జ్ఞానగమ్య అయిన ఆ తల్లిని మనం పూజిస్తూ మనసా వాచా కర్మణ అమ్మవారి యందు మనసు పెట్టి ఈ వేదాల్లో ఉండే విధంగా మనము ధర్మబద్ధంగా అనుసరించి జీవిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మనకి దొరుకుతుంది. శ్రీమాత్రే నమః.